ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. భారత తాజా మాజీ క్రికెటర్లలో శాంతమూర్తిలో ఒకరు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్. ఆన్ ఫీల్డ్ ఆర్ ఆఫ్ ఫీల్డ్ లో మిస్టర్ డిపెండబుల్ అగ్రెసివ్ గా కనిపించేది చాలా తక్కువ. ఒకరిని తిట్టడం, కోపంగా మాట్లాడడం చాలా అరుదు. కానీ తాజాగా రాహుల్ ద్రావిడ్ నడి రోడ్డుపై వాగ్వాదానికి దిగాడు. అది ఒక ఆటో డ్రైవర్ తో. అసలు అక్కడ ఏం జరిగింది? వాచ్ దిస్. మీరు ఇప్పటి వరకు వీడియోలో చూసింది మంగళవారం సాయంత్రం బెంగళూరు వీధుల్లో జరిగింది. ఆ గొడవకు కారణం ద్రవిడ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టడమే. బెంగళూరులోని రద్దీగా ఉండే కన్నింగ్హామ్ రోడ్ లో ఓ జంక్షన్ వద్ద ఆటో వెనక నుంచి ద్రవిడ్ కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరు రోడ్డు పక్కన వాహనాలాపి వాదనకు దిగారు. రాహుల్ ద్రవిడ్ తన మాతృభాష కన్నడలో డ్రైవర్ తో వాదిస్తూ కనిపించారు. ఈ సమయంలో ఆయన కాస్త అసహనానికి కూడా గురైనట్టు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు వాగ్వాదం తర్వాత సంఘటన స్థలం నుండి బయలుదేరే ముందు ద్రవిడ్ ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ ను తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. చిన్న ప్రమాదమే కావడంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతదేశం T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ను గెలుచుకున్న తర్వాత జూలైలో అతని పదవీ కాలం ముగిసింది. ఆ టోర్నీ తర్వాత ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ కి తిరిగొచ్చి కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు. అతను IPL 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ తో పాటు పాల్గొన్నాడు. ఏదేమైనా ఓ సెలబ్రిటీ హోదాలో ఉండి ఆటో డ్రైవర్ పై దురుసుగా ప్రవర్తించకుండా కాసేపు మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మరోసారి రాహుల్ ది గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? ఈ వీడియోపై కామెంట్ చేయండి.